ఒక ప్రమాదం లేక ప్లాన్ చేసిన హత్య, ఒక అనుమానం లేక నిజం బయటకు తీసుకురావాలని పట్టుదల. శ్రీ విష్ణు తన తదుపరి సినిమాతో పూర్తిగా కొత్త జోనర్లో అడుగుపెడుతున్నారు. ఆ సినిమా పేరు మృత్యుంజయ్. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. లైట్ బాక్స్ మీడియా మరియు పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మిస్తున్నారు. హైదరాబాద్లో ఘనంగా జరిగిన ఈవెంట్లో మాస్టర్ స్టోరీ టెల్లర్ ఎస్ఎస్ రాజమౌళి గారు టీజర్ను విడుదల చేశారు. టీజర్ చూసిన వెంటనే ఆయన స్పందన మరింత ఆసక్తి పెంచింది. నేను పూర్తిగా హుక్కర్యాను అని రాజమౌళి గారు చెప్పడం ఈ టీజర్కు పెద్ద బూస్ట్ ఇచ్చింది. ఇప్పుడు టీజర్ గురించి మాట్లాడితే మొదటి షాట్ నుంచే ఒక మిస్టీరియస్, సస్పెన్స్ఫుల్ వాతావరణం కనిపిస్తుంది. శ్రీ విష్ణు వాయిస్ ఓవర్తో టీజర్ ప్రారంభమవుతుంది. మనిషి జీవితంలో మార్చలేని 3 విషయాలుంటాయి అని చెప్పు చివరి పాయింట్ను ఉద్దేశపూర్వకంగా చెప్పకుండా వదిలేస్తారు. ఇదే టీజర్లో మొదటి ఆసక్తికరమైన హుక్. ప్రేక్షకుడి మనస్సులో వెంటనే ప్రశ్న మొదలవుతుంది, ఆ 3వ విషయం ఏమిటి? టీజర్ ముందుకు సాగే కొద్దీ కథ ఒక ప్రమాదంలా కనిపించే సంఘటన చుట్టూ తిరుగుతుంది. కానీ శ్రీ విష్ణు పాత్రకు మాత్రం అది సాధారణ ప్రమాదం కాదనే అనుమానం కలుగుతుంది. ఇదే కథలోని ప్రధాన ట్విస్ట్ పాయింట్. ఒక ప్రమాదం వెనుక నిజంగా హత్య ఉందా, లేక అతని అనుమానం తప్ప? ఈ ప్రశ్నలే టీజర్ మొత్తం నడిపిస్తాయి. శ్రీ విష్ణు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కామెడీ, డ్రామా, ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా చూశాం. కానీ ఇక్కడ ఆయన పూర్తిగా సీరియస్, ఇంటెన్స్ అవతార్లో కనిపిస్తున్నారు. కళ్లలో కనిపించే ఆ దృష్టి, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఈసారి ఆయన క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉండబోతుందని సంకేతం ఇస్తున్నాయి. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లో ముఖ్యమైనది పేసింగ్ మరియు టెన్షన్ బిల్డప్. టీజర్ చూస్తే దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ప్రతి షాట్లో ఒక మిస్టరీ ఫీల్ ఉంటుంది. కాలభైరవ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్కు మరింత బలమిచ్చింది. లో టోన్ మ్యూజిక్, సడన్ సౌండ్ ఎఫెక్ట్స్, సైలెన్స్ వినియోగం ఇవన్నీ కలిపి సస్పెన్స్ను పెంచాయి. ముఖ్యంగా క్లైమాక్స్ షాట్ దగ్గర స్కోర్ పీక్కి చేరడం ప్రేక్షకుడి గుండె వేగాన్ని పెంచేలా ఉంది. ఈ సినిమాలో రేవా మోనికా జాన్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఆమె పాత్ర కూడా ఇన్వెస్టిగేషన్లో కీలకంగా ఉండబోతోందని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఒకవైపు శ్రీ విష్ణు అనుమానం, మరోవైపు అధికారిక దర్యాప్తు. ఈ 2 లైన్లు ఎలా కలుస్తాయో అనేది ఆసక్తికరం. టీజర్ చివరి షాట్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విలన్ చిరునవ్వు. ఆ ఒక్క స్మైల్లోనే ఎంత క్రూరత్వముందో తెలుస్తోంది. అదే షాట్ టీజర్కు లాస్టింగ్ ఇంపాక్ట్ ఇచ్చింది. మృత్యుంజయ్ టైటిల్ కూడా చాలా బలంగా ఉంది. మృత్యుంజయ్ అంటే మరణాన్ని జయించినవాడు. ఇది కథలోకి ఎలా కనెక్ట్ అవుతుందో తెలియదు, కానీ టైటిల్ ద్వారా ఒక సింబాలిక్ అర్థం కూడా ఉండే అవకాశముంది. ఇప్పటి ప్రేక్షకులు కేవలం కథ కాదు, ట్రీట్మెంట్ కూడా చూస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అంటే ట్విస్ట్స్, సస్పెన్స్, రివీల్ మూమెంట్స్ చాలా కీలకం. టీజర్ మాత్రం ఆ హామీ ఇస్తోంది. శ్రీ విష్ణు ఈ సినిమా ద్వారా తన కెరియర్లో మరో కొత్త కోణాన్ని చూపించబోతున్నారని అనిపిస్తోంది. ఒక స్టైలిష్, ఇంటెలిజెంట్ థ్రిల్లర్గా ఇది రూపుదిద్దుకుంటే ఆయన ఫిల్మోగ్రఫీలో ఇది ఒక ప్రత్యేక స్థానం సంపాదించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 2026 ఫిబ్రవరి 27న విడుదల కాబోతున్న ఈ చిత్రం ఇప్పటి నుంచే అంచనాలు పెంచుతోంది. ముఖ్యంగా రాజమౌళి గారి ప్రశంసలు ఈ సినిమాపై మరింత నమ్మకాన్ని పెంచాయి. మొత్తానికి మృత్యుంజయ్ టీజర్ తన పని చేసింది. ఆసక్తి రేపింది, ప్రశ్నలు మిగిల్చింది, సస్పెన్స్ పెంచింది. ఇప్పుడు అసలు పరీక్ష సినిమా విడుదల తర్వాతే. కథ ఎంత బలంగా ఉంటుంది, ట్విస్ట్స్ ఎంత సరికొత్తగా ఉంటాయి, ప్రేక్షకులను చివరి వరకు హుక్ చేయగలదా? మీ అభిప్రాయం ఏమిటి? మృత్యుంజయ్ నిజంగా ఒక సాలిడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అవుతుందా, లేక టీజర్ మాత్రం హైప్ క్రియేట్ చేసిందా? మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి.